తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం అలముకుంది. ఈ నెలలో కొన్నైనా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గానీ తర్వాత గానీ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే ఆలోచన ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. ఇప్పటివరకు అధికారుల నియామకాల కసరత్తులో ప్రభుత్వం నిమగ్నమైంది. అవి కొంతవరకు పూర్తి కావడంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది. దీని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు 100కు పైగా తేలాయి. కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో 60 వరకు ఉన్నాయి. ఇవిగాక కింది స్థాయిలో నీటి సంఘాలు, ఆహార సలహా సంఘాలు మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులను పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వేల సంఖ్యలో ఉన్నాయని తేలింది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని కింది స్థాయిలో చిన్న దేవాలయాల వరకు పాలక మండళ్ల నియామకానికి కూడా అవకాశం ఉంది. వీటిలో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మిత్రపక్షాలకు ఉన్న జనసేన, బీజేపీ కేడర్కు కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఆ పార్టీలకు ఏ పదవులు ఇవ్వాలి, టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేయాలన్న దానిపై కూడా అంతర్గతంగా కసరత్తు నడుస్తోంది. అయితే అన్నింటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన 25 వరకు పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కొన్ని కార్పొరేషన్లు అధ్యక్ష పదవులు, కొన్ని సలహాదారు పదవులు, కొన్ని ముఖ్య సంస్థల్లో డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశం ఉంది. మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు, వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొంత సమాచారాన్ని సేకరించారు. దీంతో పాటు మరికొంత సమాచారాన్ని ఎన్నికల సమయంలో పనిచేసిన వారి నుంచి తీసుకుంటున్నారు. వీటిలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం. ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన వారు, క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు, పార్టీ అధ్యక్షుని తరపున బ్యాక్ ఆఫీసులో వివిధ బాధ్యతల్లో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకుని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలో జరగనుందని తెలిసి తెలుగుదేశం పార్టీలోని ఆశావహంలో ఉత్సాహం పెరిగింది. ఇక పార్టీ అధిష్టానాన్ని, మంత్రులను, పార్టీ ముఖ్యులను కలిసి తమ పేరును పరిశీలించాలని కోరి వారి సంఖ్య విస్తృతంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు వస్తున్న వినతి పత్రాల్లో పదవులకు సంబంధించినవి గణనీయ సంఖ్యలో ఉంటున్నాయి. విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.